హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరెలా ఉన్నారు? ఇదొచ్చేసి సాటర్‌డే వ్లాగ్ అనమాట. ఆ రోజు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! హ్యాపీగా, తీరిగ్గా, మెల్లగా వంట దగ్గరికైతే వచ్చాననమాట కిచెన్‌లోకి. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే కూరగాయలైతే ఏమీ కనిపించలేదు. అవే టమాటాలు, ఆలుగడ్డలు ఉన్నాయి. ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకైతే ఇవి ఉదయం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే గుర్తొచ్చిందనమాట. సరే ఇంకా చట్నీ చాలా రోజులు అవుతుంది కదా! ఆ టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే బావుంటుందనేసి నేనైతే కొబ్బరికాయ చట్నీ చేద్దామనేసి ఇంకా చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! నాకు చాలా భయమండి. అవి ఎన్ని సార్లు నా మొహం మీద, నా మెడ మీద, చేతులు అసలు ఎన్ని సార్లు కాలాయో. పెళ్ళికి ముందైతే చిన్నగా ఏమన్నా దెబ్బ తాకినా అని ఏడ్చేదాన్ని నేనైతే నిజంగా. అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆలోచిస్తే భలే నవ్వొస్తదనమాట. ఎవరైనా అంతే కదండీ! ఆఫ్టర్ డెలివరీ అంటే ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత అసలు ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి. పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్లకి. పెళ్ళికి ముందు నాకైతే ఏ చిన్న దెబ్బ తగిలినా సరే నేను దానికి కట్టుకొని, బ్యాండేజ్ చేసుకొని, నానా హంగామా చేసేసి చాలా ఏడ్చేదాన్ని, అది చేసేదాన్ని. ఇంజెక్షన్‌కి కూడా ఎంత భయపడతానో నేను ఇప్పటికి కూడా అండి. అసలు మా అమ్మ అయితే నాకు నార్మల్ డెలివరీ అయ్యిందంటే మా అమ్మ ఇప్పటికీ నమ్మదు అసలు. ఎందుకు అంటే నేను చిన్న నొప్పిని కూడా తట్టుకోలేననమాట. అంత భయం నాకు ఇంజెక్షన్ అంటే. మరి నీ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ఎలా ఆహ్, ఇంజెక్షన్స్ కానీ అవి తీసుకోవాల్సి ఉంటుంది కదా! ఎలా తీసుకున్నానంటే నిజంగా అండి వెళ్ళిన ప్రతిసారి అసలు అక్కడ నర్స్ అయితే నన్ను ఎంత తిట్టుకునేదో. బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా అసలు చాలా ఇబ్బంది పెట్టేదాన్ననమాట నేనైతే వాళ్ళని. నాకంత భయం అండి ఇప్పటికి కూడా భయమే అసలు. అట్లా అట్లా మా అమ్మ నార్మల్ డెలివరీ ఎట్లయింది నా బిడ్డకి అనేసి ఇప్పటికీ ఆలోచిస్తది మా అమ్మ అయితే. నవ్వుతా ఉంటది. అసలు ఎట్లా తట్టుకున్నావు బిడ్డ అంత నొప్పిని అనేసి. సో, అట్లా ఉంటుందనమాట. వన్స్ ఆ డెలివరీ అయిందంటే ఇవన్నీ చిన్న చిటికాయే చీమల లెక్క కనిపిస్తాయి మనకి. ఈ నూనె పడడాలు ఇవన్నీ. అంతే కదండీ! నాలాగే మీరు కూడా అంటే ఎంతమంది ఇంజెక్షన్స్‌కి, సెలైన్స్ పెట్టుకోవడానికి భయపడే వాళ్ళున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చక్కగా చదివేసుకుందాం. సో, ఇంకా మొత్తానికైతే పచ్చడైతే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పచ్చిమిర్చి ఏసి చేసుకుంటారు. కొంతమంది ఎండుమిర్చితో కూడా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. కేరళ వాళ్ళైతే పచ్చి కొబ్బరితోనే చేసేస్తారనమాట చట్నీ. చూస్తున్నారా నేనైతే చక్కగా వేడివేడి అన్నంలో ఇంకా కొబ్బరి చట్నీ కలుపుకొనైతే తింటున్నాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి.